వామో ఓరు నాయనో తగలబెట్టేశారు నాయనో. పగరగిలితే ఫయ్యరు మొదలెడితే గుండెలో ఫియరు. అబ్బబ్బబ్బబ్బా అసలు ఏమన్నా సాంగ్ ఏమన్నా లిరిక్స్ గూస్ బంప్స్ ఇచ్చి పడేశారు అంతే. అసలు ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ లిరిక్స్ అలా ప్లే అవుతా ఉంటే ఒక్కొక్కడు చొక్కాలు చింపుకుని సీట్లు ఎర్రకొట్టి స్క్రీన్ అవతలకి ఇసిరేస్తారన్నమాట. ఆ రేంజ్ పూనకాలతో ఫ్యాన్స్ అయితే ఊగిపోతారు. అసలు ఏమన్నా కొట్టేవన్నా తమనన్నా. ఈ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు నిజం చెప్తున్నా నాకైతే లిరిక్స్ అయితే అర్థం కాలేదు. వరుస పెట్టి ఒక 5 సార్లు అయితే విన్న తర్వాత ఎక్కేసింది, ఫుల్ గా ఎక్కేసింది అనమాట. కరెక్ట్ గా 2 మినిట్స్ దగ్గర నుంచి 2 మినిట్స్ 40 సెకండ్స్ వరకు ఒక జపనీస్ లిరిక్స్ లో ఒక ర్యాప్ అయితే వచ్చిందండి. దీని అమ్మ మామూలుగా లేదు అసలు. ఇంకా కరెక్ట్ గా 1 మినిట్ 9 సెకండ్స్ దగ్గర అండి వచ్చాడండి అలా కళ్యాణ్ బాబు. వింటేజ్ పవర్ స్టార్ ఇస్ బ్యాక్ అన్నమాట. ఇన్ని సంవత్సరాలు ఫ్యాన్స్ వెయిట్ చేసింది ఈ యాటిట్యూడ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడానికే. ఓజస్ గాంభీరా హై అని వెనకాలైతే లిరిక్ అయితే వచ్చింది. దీని అమ్మ గూస్ బంప్స్. ఇంకా ఇదే అనుకుంటే 3 మినిట్ 21 సెకండ్స్ దగ్గర ఒక షాట్ వచ్చిందండి. ఓజస్ గాంభీరా విస్ఫోటనం తాలూకా చిన్న గ్లింప్స్ అనమాట అది. నిజంగా అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే డిక్షనరీలో ఫ్యాన్ బాయ్ సంభవం ఇసుకల్ టు అని పెట్టి సుజిత్ అని రాసేయచ్చేమో అని నాకైతే అనిపించింది అనమాట. నిజంగా ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ ఇచ్చి పడేశాడు అంతే. అసలు ఆ గన్ను పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ యాటిట్యూడ్ తో, ఆ సింహం లాంటి యాటిట్యూడ్ తో అలా వస్తా ఉంటే నిజంగా అసలు మామూలుగా లేదనమాట. దీని తాలూకా గ్లిమ్స్ ని ఈ ఓజీ సినిమా గ్లిమ్స్ అయితే వచ్చింది కదా, లాస్ట్ లో పోలీస్ స్టేషన్ లో ఆయన బెంగాలీలో అయితే మాట్లాడుతూ అయితే ఉంటది. సేమ్ ఆ యాటిట్యూడే నాకైతే ఈ షాట్ లో అయితే కనపడింది. ఇంకా ఫైర్ లో నుంచి ఆ కటానాన్ని పట్టుకుని నడిచొచ్చే షాట్ కావచ్చు, ఆ బస్సులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ చూపులో ఉన్న ఇంటెన్సిటీ కావచ్చు, కొట్టేశాం, బ్లాక్ బస్టర్ కొట్టేసాం అనే ఫీలింగ్ అయితే ఈ లిరికల్ వీడియో చూసిన తర్వాత అయితే నాకైతే వస్తుంది. ఇంకా తమనన్న గురించి అయితే మనం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏ సాంగ్ కొట్టినా 100కి 100% న్యాయం చేస్తాడు. కానీ ఈ ఓజస్ గాంభీరా ఫైర్ స్టోమ్ సాంగ్ అయితే 100కి 1000% న్యాయం అయితే చేశాడనమాట. నిజంగా ర్యాంప్ ఆడిచ్చాడు. ఫస్ట్ టైం విన్నప్పుడు నిజంగానే నాకైతే ఆ లిరిక్స్ అయితే అర్థం కాల. కానీ సెకండ్ టైం విన్న తర్వాత, థర్డ్ టైం విన్న తర్వాత, ఫోర్త్ టైం విన్న తర్వాత, ఫిఫ్త్ టైం విన్న తర్వాత ఇంకా అలా వినాలనిపించేలాగైతే ఆ సాంగ్ అయితే ఉంది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట తమనన్నకే. ఇంకా ఈ సాంగ్ విన్న తర్వాత నాకేమనిపించింది అంటే సెప్టెంబర్ 25 అంటే దగ్గరగా 2 మంత్స్ టైం అయితే ఉంది. ఇప్పుడు ఆ 2 నెలల్లో ఎలా వెయిట్ చేయాలా అని నాకైతే అనిపించింది. ఇంకా యాక్చువల్ గా ఈ సాంగ్ ని ఈవినింగ్ 6 కి అయితే రిలీజ్ చేయాలి. కానీ సాంగ్ అయితే కొద్దిగా పార్ట్ అయితే లీక్ అయిపోయింది. అందుకే వెంటనే రిలీజ్ చేసేశారు. ఎందుకంటే ఆ లీక్డ్ పార్ట్ అయితే పట్టుకుని స్లోగా రుద్దయటం అయితే స్టార్ట్ చేశారు. దాని కాపీ దీని కాపీ అని. దేని కాపీ అయినా కాపీ, జిరాక్స్, కలర్ ప్రింట్ మీరు ఏం చెప్పినా సరే మామూలుగా ఉండదు. ఈ సాంగ్ బ్లాక్ బాస్టర్ అనమాట. యూట్యూబ్ లో ఫైర్ స్ట్రోమ్ కాదు, ఓజీ స్ట్రోమ్ కూడా కాదు, తమనన్న పవన్ కళ్యాణ్ గారి స్ట్రోమ్ అయితే మనం ఇప్పుడైతే చూస్తాం. సాంగ్ అయితే బ్లాక్ బాస్టర్ అంతే. ఇంకా లిరికల్ వీడియో యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మీరు చూసుకోండి, నిన్న ఇచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్ కావచ్చు, లేకపోతే మొన్న రిలీజ్ అయిన ఆ పోస్టర్ కావచ్చు, చాలా అంటే చాలా యూనిక్ గా అయితే ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. అందుకే అనేది అనమాట ఫ్యాన్ బాయ్ సంభవం అని. సరే మరి నాకైతే సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓజస్ గాంభీరా హై.